వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి 2012 డిఎస్సిలో బిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కిషోర శక్తి యోజన అనేది ఒక దారిద్ర్య రేఖ దిగువనున్న బాలికలకు ఉద్దేశించబడిన ప్రత్యేక సౌకర్యం. కిషోర శక్తి యోజన అనేది దారిద్ర్య రేఖకు దిగువనున్న బాలికలకు ఉద్దేశించబడిన ప్రత్యేక సౌకర్యం. నెక్స్ట్, పాఠశాల విద్యా ప్రణాళికలో SUPW క్రింది ప్రతిపాదన ద్వారా ప్రవేశపెట్టబడింది. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ద్వారా ప్రవేశపెట్టబడింది. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ పాఠశాల విద్యా ప్రణాళికలో SUPW ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. నెక్స్ట్, ఆండ్రగోజీ అనే అభ్యసన విధానము ఈ దశ వారికి సంబంధించినది. ఆండ్రగోజీ అనేది వయోజనులకు సంబంధించిన అభ్యసన విధానం. నెక్స్ట్, ఉపాధ్యాయ వృత్తి పర్వతం అనగా వృత్తి పర్వత నియమానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకునుట. ఉపాధ్యాయ వృత్తి పర్వతం అనగా వృత్తి పర్వత నియమావళికి అనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకునుట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, నవోదయ విద్యాలయాల్లో ఈ తరగతి నుండి ప్రవేశం ఉంటుంది. నవోదయ విద్యాలయాల్లో ఈ తరగతి నుండి ప్రవేశం ఉంటుంది 6వ తరగతి నుంచి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 ప్రకారం తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం అనేది ఒక విధి. తల్లిదండ్రుల యొక్క విధి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 ప్రకారం తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను బడిలో చేర్పించాలి. నెక్స్ట్, HIV ఎయిడ్స్ నివారించడంలో భారతదేశంలో భాగస్వామ్యం వహించిన అంతర్జాతీయ సంస్థ UNFPA అనే సంస్థ భాగస్వామ్యం అందించింది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, విద్య ప్రస్తుతము ఈ జాబితాలో ఉన్నది. ఉమ్మడి జాబితాలో ఉన్నది. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నది. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం శిశు కేంద్రిత విద్యా బోధన అనగా విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనే ప్రాధాన్యతనివ్వడం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం శిశు కేంద్రిత విద్యా బోధన అనగా విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, చట్టబద్ధమైన భారత పురావాస మండలి దీని ఆధీనంలో స్థాపించబడింది. సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ ఆధీనంలో స్థాపించబడింది. చట్టబద్ధమైన భారత పురావాస మండలి అనేది సామాజిక న్యాయము సాధికారత మంత్రిత్వ శాఖ ఆధీనంలో స్థాపించబడింది. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, 1944 నాటి సార్జెంట్ నివేదిక ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది. యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక. 1944 నాటి సార్జెంట్ నివేదిక ప్రధానంగా దీనిపై దృష్టి పెట్టింది అంటే యుద్ధానంతర విద్యాభివృద్ధి ప్రణాళిక. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. క్రింది వానిలో ఒకదానిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నొక్కి చెబుతున్నది. క్రింది వానిలో ఒకదానిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నొక్కి చెబుతున్నది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ఈనాటి నుండి అమల్లో వచ్చింది. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టం 2009 అనేది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది రాజ్యాంగ కల్పన ద్వారా అల్పసంఖ్యాకులు విద్యా సంస్థలను స్థాపించుకొనుట మరియు నిర్వహించుకొనుటకు హక్కు కల్పించబడింది. 30వ అధికరణం. 30వ అధికరణం అనేది రాజ్యాంగ కల్పన ద్వారా అల్పసంఖ్యాకులు విద్యా సంస్థలను స్థాపించుకొనుట మరియు నిర్వహించుటకు హక్కు కల్పించబడింది. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలను ఇలా చేర్చవచ్చును. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం విద్యా ప్రణాళిక కొత్త పాఠ్య విషయాలను ఇలా చేర్చవచ్చు అంటే ప్రస్తుతమైన విషయాలలో కానీ లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకుని ప్రత్యేక విషయంగా కానీ చేర్చవచ్చు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్,
కేంద్ర సహకారంతో అమలయ్యే పాఠశాల విద్యకు పర్యావరణ సానుకూలత పథకం ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది. కేంద్ర సహకారంతో అమలయ్యే పాఠశాల విద్యకు పర్యావరణ సానుకూలత పథకం ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది. 1988 టు 89 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధనను తమ జీవికకు ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్హతలు, ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, పాఠశాల లాగ్ బుక్ను ఈ అంశాలు నమోదు చేయుటకు నిర్వహించాలి. తనిఖీ మరియు పర్యవేక్షణ నివేదికలు అనేవి లాగ్ బుక్లో నమోదు చేయడానికి నిర్వహించాలి. నెక్స్ట్, కుర్జ్వీల్ రీడింగ్ మిషన్ అనగా ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోకి మారుస్తుంది. కుర్జ్వీల్ రీడింగ్ మిషన్ అంటే ముద్రిత సమాచారాన్ని వాగ్రూపంలోనికి మార్చేది కుర్జ్వీల్ రీడింగ్ మిషన్. నెక్స్ట్, ఆహ్లాదం, సంతృప్తి లేకపోగా భయము, ఒత్తిడితో కూడిన అభ్యసనం. ఆహ్లాదము, సంతృప్తి లేకపోగా భయము, ఒత్తిడితో కూడిన అభ్యసనం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది. ఆహ్లాదం లేకుండా, సంతృప్తి లేకుండా, భయంతో, ఒత్తిడితోటి కూడిన అభ్యసనం ఏమవుతుంది? అభ్యసనానికి ఆటంకాన్ని కలుగజేస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో ఇవి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో బిట్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి.